బండెడు అన్నం తిని గుండెడు రక్తం తాగే రాక్షసుణ్ణి ఎప్పుడైనా చూసినావా? నిజంగా రవికుమార్ కొల్లా గారు ఈ డైలాగ్ ఏదైతే ఉందో నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఈ ఒక్క డైలాగే కాదనమాట. ఆ లైన్ లో ఇంకొక డైలాగ్ కూడా ఉంది. అదేంటంటే కన్నీళ్ళ నాడొంటికి నెత్తురులా పూసుకున్నాడు. ఈ డైలాగ్ కూడా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట. నిజంగా టైటిల్ గ్లిమ్స్ ఏదైతే ఉందో ఈ రేంజ్ లో ఉంటదని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయండి. అసలు నిజంగా చాలా అంటే చాలా గ్రాండియర్ గా, చాలా అంటే చాలా రా ఇంట్రెస్టింగ్ గా అయితే ఆ ప్రతి ఒక్క విజువల్ అయితే కనపడుతుంది. నిజంగా వినడానికి చూడడానికి ఒక ఫీస్ట్ లాగా అయితే ఈ టైటిల్ టీజర్ అయితే మనకైతే కనపడుతుంది. ఇంక ఇది పక్కన పెడితే ఖచ్చితంగా ఈ పద్ధతి అనేది మారాలి. అదేంటంటే అప్పుడు ప్యారడైజ్ సినిమా టైటిల్ గ్లిమ్స్ లో కావచ్చు, ఇప్పుడు ఈ రౌడీ జనార్దన టైటిల్ గ్లిమ్స్ లో కావచ్చు, ఒక వాడకూడని పదాన్ని వీళ్ళైతే డైరెక్ట్ గా టైటిల్ గ్లిమ్స్ లోనే పెట్టేసి జనాల్లోకి అయితే వదిలేసేసారనమాట. అదే ఎల్కే అనే వర్డ్. ఆ ఎల్కే అనే వర్డ్ ని ఇలా జర్నలైజ్ చేసి టీజర్ల ద్వారా, ట్రైలర్ ద్వారా గ్లిమ్స్ లో వాడటం అనేది అస్సలు కరెక్ట్ కాదని నేనైతే అనుకుంటున్నాను. అంటే సినిమాలో సందర్భం బట్టి వస్తే కొన్ని కొన్ని సినిమాల్లో మనం చూసాం. రంగస్థలం కావచ్చు, అంతకు ముందు సింహ సినిమాలో కావచ్చు, ఓకే. కానీ ఇలా డైరెక్ట్ చిన్న చిన్న టైటిల్ గ్లిమ్స్ లో అనవసరం కదా. ఏదో బజ్ క్రియేట్ చేయడానికి పెట్టినట్టు, కాకపోతే అనవసరం. ప్యారడైజ్ సినిమాలో హీరో క్యారెక్టర్ అది కాబట్టి ఫోన్లే పెట్టారని సర్దుకున్నాం. కానీ ఈ ట్రెండ్ అనేది కంటిన్యూ అవటం అయితే మంచిది కాదండి. ఖచ్చితంగా మంచిది కాదు. ఆ ఎల్కే అనే వర్డ్ బదులు ఇంకా తెలుగులో చాలా పవర్ఫుల్ వర్డ్స్ అయితే ఉంటాయి. అలాంటివి ఏమన్నా వాడితే బాగుండని నాకైతే అనిపించింది. ఇంకా విజయ్ దేవరకొండ గారు ఏమన్నా స్క్రీన్ ప్రెజెన్సా, ఆ బాడీ కావచ్చు, ఆ రౌడీ యాటిట్యూడ్ కావచ్చు, నిజంగా స్వాగ్ కావచ్చు, మామూలుగా లేదన్నమాట. ఇచ్చి పడేశారు. స్క్రీన్ ప్రెజెన్స్ గాడ్ లాగైతే నాకైతే ఈ టైటిల్ గ్లిమ్స్ లో మీరైతే కనపడ్డారు. నిజంగా అదరగొట్టేశారని చెప్పాలి. కాకపోతే చిన్న ఇంప్రూవ్మెంట్ కావాల్సింది ఏంటంటే ఆ వాయిస్ మాడ్యులేషన్ అనమాట. ఆ కళింగపట్నంలో ఆ వాయిస్ మాడ్యులేషన్ ఉంది కదా, అది మీరైతే కొత్తగా అయితే ట్రై చేశారు. సూపర్, పర్లేదు, బానే ఉంది. అంటే గ్లిమ్స్ కింద మొత్తం నెగిటివ్ కామెంట్స్ అనమాట. ఇంకా అవన్నీ పక్కన పెట్టండి. విజయ్ దేవరకొండ గారిని కనుక మీరు చూసుకుంటే యాక్చువల్ గా అయింది తెలంగాణ స్లాంగ్ అనమాట. కానీ ఆయన ప్రతి సినిమాకి ఆ సినిమాలో ఉన్న క్యారెక్టర్ ఏ భాష అయితే మాట్లాడుతుందో ఆ స్లాంగ్ అయితే ఆయన అయితే నేర్చుకుని మరీ ట్రై చేస్తున్నాడు అనమాట. కాబట్టి దానికి మనం ఖచ్చితంగా ఆయన్ని అప్రిషియేట్ చేయాల్సిందే. ట్రోల్స్ చేయాల్సినంత అవసరం అయితే లేదు. కానీ ఇప్పటికి రిలీజ్ అయింది ఓన్లీ టైటిల్ గ్లిమ్సే కాబట్టి ఆ గ్లిమ్స్ లోనే మనం అయితే చూసేసి సినిమా మొత్తం కూడా ఎలాగే ఉంటదని ఆయన మాడ్యులేషన్ అయితే మనం ట్రోల్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఆయన నేర్చుకుని కొత్తగా ఆడియన్స్ కి ఏదో చూపించడానికి అయితే ట్రై చేస్తున్నాడు. దానికి మనం ఖచ్చితంగా అప్రిషియేట్ అయితే చెయ్యాలి. ఇంకా సినిమా రిలీజ్ అవడానికి 1 year అయితే ఉందన్నమాట. 2026 డిసెంబర్ లో ఈ పాన్ ఇండియా సినిమా అయిన రౌడీ జనార్దన అయితే మన ముందుకైతే వస్తుంది. కాబట్టి ఈ లోపు ఇక షూటింగ్ జరగాల్సింది చాలా ఉంది, డబ్బింగ్ అయితే చాలా ఉంటదన్నమాట. కాబట్టి ఆయన వాయిస్ మాడ్యులేషన్ అనేది ఖచ్చితంగా అప్ టు ద మార్క్ అయితే లేదు ఈ టైటిల్ గ్లిమ్స్ లో. కానీ సినిమా రిలీజ్ అయ్యే టైంకి అదిరిపోద్దని నేనైతే ఖచ్చితంగా నమ్మకం అయితే ఇవ్వగలను. ఎందుకంటే అక్కడ ఉన్నది విజయ్ దేవరకొండ గారు అనమాట. ఖచ్చితంగా ఇచ్చి పడేస్తాడనే నమ్మకం అయితే నాకైతే ఉంది. ఇంకా అదొక్కటి పక్కన పెడితే ఈ టైటిల్ గ్లిమ్స్ లో ప్రతిదీ అదిరిపోయింది. అది కలర్ గ్రేడింగ్ కావచ్చు, విజయ్ దేవరకొండ గారి స్క్రీన్ ప్రెజెన్స్ కావచ్చు, ఇంకా రవికుమార్ కొల్లా గారు రాసుకున్న డైలాగ్స్ కావచ్చు, ఇంకా మెయిన్ గా సినిమాటోగ్రఫీ కావచ్చు, అంతకంటే మించి క్రిస్టో జేవియర్ గారు అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, ఇలా ప్రతిదీ కూడా టాప్ నాచ్ అయితే ఉంది. నెంబర్ 1 క్వాలిటీ ప్రొడక్ట్ అయితే మన ముందుకైతే వస్తుందనే హింట్ అయితే వీళ్ళైతే టైటిల్ గ్లిమ్స్ ద్వారానే ఇచ్చారనమాట. నిజంగా మంచి నాటు సరుకు లాగైతే ఈ సినిమా అయితే మనకైతే కనబడుతుంది. వీళ్ళు దీన్ని బాగా వండి 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 నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ లో అయితే దింపుతారనమాట. డిసెంబర్ గురించి మనం ఆల్రెడీ ఒక స్పెషల్ వీడియోలో అయితే మాట్లాడుకున్నాం. డిసెంబర్ నెల అనేది పాన్ ఇండియా సినిమాలకి చాలా అచ్చొచ్చిన నెల అనమాట. ఆ సినిమాలో కనుక హిట్ టాక్ వచ్చిందా పాన్ ఇండియా వైడ్ గా సినిమాలు అయితే ఎరగాడేస్తున్నాయి. కాబట్టి అచ్చొచ్చిన నెలలో నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ లో అయితే ఈ సినిమా అయితే రిలీజ్ అయింది. ఖచ్చితంగా మన రౌడీ విజయ్ దేవరకొండ గారి రౌడీ యజాన్ అయితే మనం అయితే అప్పుడైతే చూడబోతున్నాం. మామూలుగా ఉండదన్నమాట వేట. ఈసారి ఎందుకో గట్టిగానే కంబ్యాక్ ఇస్తాడని నాకైతే అనిపిస్తుంది.
అంటే కింగ్డమ్ సినిమా తర్వాత రవికుమార్ కొల్లా గారితో సినిమా అన్నారు. ఆయన తీసిన అంతకుముందు సినిమాలు ఏంటంటే మన రాజావారు రాణి గారు, ఇంకా అశోకవనంలో అర్జున్ కళ్యాణం సినిమా అనమాట. ఈ 2 సినిమాలు చూసి నేనేమనుకున్నానంటే పోన్లే ఈసారి మన విజయ్ దేవరకొండ గారు ఆయనకి వచ్చిన ఫ్యామిలీ జోనర్లో వస్తున్నాడేమో, గీతా గోవిందం ఇంకా అలాంటి లవ్ స్టోరీ ఏమైనా తీస్తాడేమో అనుకున్నాను. కానీ కింగ్డమ్ సినిమా స్కేల్కి ఏ మాత్రం తగ్గకుండా అంతకంటే పెద్ద ప్రాజెక్ట్ అయితే వేసుకుని మన విజయ్ దేవరకొండ గారు అయితే వస్తున్నాడు అనమాట. ఈ డేరింగ్ స్టెప్ ఏదైతే ఉందో అదైతే నాకు బాగా నచ్చిందనమాట. ఎందుకంటే కింగ్డమ్ సినిమా మీద ఆశలు మామూలుగా విజయ్ దేవరకొండ గారికి కావచ్చు, ఆడియన్స్కి కావచ్చు, ఆ సినిమా అనుకున్నంత స్థాయిలో అయితే ఆడలేదు. వరుస పెట్టి ఫ్లాప్లు అయితే వస్తున్నాయి. ఇలాంటి టైంలో ఒక లవ్ రొమాంటిక్ సినిమా అయితే చేసి మళ్ళీ ఫామ్లోకి వచ్చి మళ్ళీ ప్రయోగాలు చేయొచ్చు అనే ఆప్షన్ కూడా ఉంటుంది. కానీ ఆ ఆప్షన్ అయితే ఆయన అయితే ఎంచుకోలేదు. మళ్ళీ తాడో పేడో తేల్చుకుందామని అంతే స్కేల్ ఉన్న రౌడీ జనార్దన సినిమాతో ఆయన అయితే వస్తున్నాడు అనమాట. కానీ ఒక్కటైతే నిజం, అప్పుడు కింగ్డమ్ సినిమా కావచ్చు, ఇప్పుడు ఈ రౌడీ జనార్దన సినిమా కావచ్చు, విజయ్ దేవరకొండ గారి మార్కెట్ కంటే ఇవి పెద్ద స్కేల్ ఉన్న సినిమాలు అనమాట. అయినా సరే రిస్క్ చేసి ఆయన ఈ సినిమాలని ఎందుకు ఎంచుకున్నాడంటే అప్పుడు కింగ్డమ్ సినిమా గనక అన్ని అనుకున్నట్టు జరిగి హిట్ టాక్ గనక వచ్చుంటే ఆయన రేంజ్ అయితే మారిపోయేది. కానీ బ్యాడ్ లక్ అనమాట. కానీ ఆ అంచనాల్ని 50-60% అయితే ఆ సినిమా అయితే అందుకుంది. అది గనక ఫుల్ఫిల్ అయితే ఈ రోజున విజయ్ దేవరకొండ గారి రేంజ్ వేరే ఉంటుంది, మార్కెట్ వేరే ఉంటుంది అనమాట. మళ్ళీ ఇంకొకసారి ట్రై చేయడానికి ఈ రౌడీ జనార్దన సినిమాతో ఆయన అయితే వస్తున్నాడు. ఈ టైటిల్ గ్లింప్స్ చూస్తే మనకైతే అర్థమవుతుంది. మళ్ళీ మరొకసారి కుంభస్థలాన్ని కొట్టే టార్గెట్ అయితే పెట్టుకుని ఆయన అయితే వస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ అయిన రోజు హిట్ టాక్ వచ్చిందా, మళ్ళీ ఒకసారి అయితే చెప్తున్నాను, విజయ్ దేవరకొండ గారి టైర్ అయితే మారిపోద్ది. టైర్ 1 హీరోగా ఆయన అయితే వచ్చేస్తాడనమాట. ఆ రేంజ్ స్కేల్ ఉన్న సినిమా ఇది. అందుకే వరుస పెట్టి ఆయన ఎంచుకునే సినిమాల విధానం కూడా అలాగే ఉంది. కానీ ఆ వాయిస్ మాడ్యులేషన్ ఏదైతే ఉందో అది సినిమా టైంకి అయితే ఇలా నొక్కి పట్టి బలవంతంగా చెప్పినట్టయితే ఉండదని నేనైతే అనుకుంటున్నా. పర్ఫెక్ట్ స్లాంగ్ తో అందరికీ కౌంటర్ దెమ్మ తిరిగే కౌంటర్ ఇస్తూ మన విజయ్ దేవరకొండ గారు అయితే ట్రైలర్ రిలీజ్ అయ్యే టైంకి అందరి మబ్బులు విడిపోయేలాగైతే నెంబర్ 1 గా అయితే వస్తాడని నేనైతే అనుకుంటున్నా. మరి అదన్నమాట మ్యాటర్. మరి ఈ టైటిల్ గేమ్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.